చాలా మందికి రక్షణ పొందిన వారికి ఆ రక్షణ వారికి విలువగా కనబడట్లేదు. రక్షణను దెన్బిడ్ర త్రాసులో ఒకవైపు పెట్టి దెన్బిడ్ర మరొక వైపున కొన్ని కోట్ల రూపాయలు, ఒక లోకమంతా ఒకవైపు పెట్టినా ఆ రక్షణకు సాటి ఏది కూడా కాదు. నువ్వు పొందిన రక్షణ, బాప్తిస్వం ద్వారా పొందుకున్న రక్షణ అంత గొప్ప విలువైంది. అందుకే చాలా మందికి రక్షణ విలువ అర్థం కావట్లేదు. కొంతమందికి డబ్బు విలువ అర్థమవుతుంది, కొంతమందికి బంగారం విలువ అర్థమైంది, కొంతమందికి వెండి విలువ అర్థమైంది, కొంతమందికి భూముల విలువ అర్థమైంది. దీని బిడ్డ కొంతమందికి లోక సంబంధాల బంధుత్వాల విలువ అర్థమైంది. కానీ యేసయ్య నీకు ఇచ్చిన రక్షణ విలువ మాత్రం నీకు ఇంకా అర్థం కావట్లేదు. నువ్వు ఈ భూమి మీద ఏ ఏ విలువలు దేవుని బిడ్డ విలువగా ఎంచి ఆ విలువలు తెలుసుకున్నావో వాటికంటే కొన్ని వేల రెట్లు విలువ కలిగింది నీవు పొందిన రక్షణ. అందుకే దానిని మనము తెలుసుకొని గ్రహించి దేవుణ్ణి గణపరిచే వారిగా ఉందుముగాక. పొందుకున్న రక్షణ ఈ భూమి మీద దానితో సాటి అయినది ఏది కూడా లేదు. అంత గొప్ప రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తే ఆ రక్షణ ఒకవేళ చులకనగా చూస్తున్నావేమో, రక్షణను కాపాడుకోవట్లేదేమో, రక్షణ విలువ ఏముందిలే, ఏషావు జ్యేష్ఠత్వ విలువ ఇది ఏముందిలే అని వదిలేసినట్లుగా ఒకవేళ అంత చీప్ అయిపోతుందేమో నీకు. నేను అంటున్నాను దేవుని బిడ్డ, ఆ రక్షణ కాపాడుకోకపోతే రేపటి దిన కడబూర శబ్దము నువ్వు వినలేవు. దేవుడు మేఘారుడై వస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా కడబూర మోగుతున్నప్పుడు, ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నీ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడలేదు. ఎవరైతే రక్షణను కాపాడుకుంటారో వారు మాత్రమే ఆ కడబూర శబ్దము విని మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడగలుగుతుంది. ఆమెను చెప్దామా గట్టిగా? అందుకే సంగమా నేను అంటున్నాను, దేవుడు ఒకవేళ నీకు డబ్బు ఇవ్వకపోవచ్చు, దీని బిడ్డ కోట్ల రూపాయలు ఇవ్వకపోవచ్చు, కానీ వాటికి మించిన శ్రేష్టమైన రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను కాపాడుకొని కడవరకు బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు.